రాత్రికాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా, ఉదయము లేచినది మొదలుకొని ఈ రాత్రి కాలం వరకు అయ్యా, ప్రతి నిమిషమును తండ్రి మా వెంటే ఉండి మమ్మల్ని విడవక ఎడబాయక రక్షించి కాపాడిన దేవుడవు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అవును తండ్రి, మేము అనేక ప్రాంతాలు ప్రయాణించాం, అనేక ప్రాంతాల్లో ఆహారమును తీసుకున్నాం. అయినా కానీ ఏ ప్రమాదం, ఏ అపాయం, ఏ అనారోగ్య సమస్యలు మా దరి చేరకుండా కాపాడారు నాయన. ఈ రోజున ప్రతి ప్రయత్నంలో తోడై ఉన్నారయ్యా. ప్రతి పనిలో తండ్రి మమ్మల్ని ఆశీర్వదించారు, బలముతో శక్తితో నింపారు, ఏ లోటు లేకుండా సమృద్ధినిచ్చి పోషించారు ప్రభువా. అయ్యా, మమ్మల్ని నిరుత్సాహపడకుండా నడిపించారు ప్రభువా. స్తోత్రాలు. సజీవులుగా ఈ రాత్రి కాలంలో ఉండగలిగి ఉన్నాం నాయన. మరొకసారి ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవించగలుగుతున్నాం నాయన. ఈ ధన్యత మాకు ఇచ్చినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు ప్రభువా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు అని ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనం ద్వారా అయ్యా మీరు సెలవిస్తున్నారు. అవునయ్యా, మిమ్మల్ని నమ్ముకున్న వారు ఎప్పుడూ కూడా సిగ్గుపరచబడలేదు, ఎప్పుడు అవమానపరచబడలేదయ్యా. అయ్యా, సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదిస్తానంటున్నావయ్యా. ఎవరైతే ఈ రాత్రి కాల ప్రార్థనలో ఎవరైతే నమ్మకముతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరూ కూడా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని సమస్త జనుల కంటే అయ్యా వారు ఆశీర్వదింపబడుటకు, ఎక్కువగా ఆశీర్వదింపబడుటకు కృపా సహాయము దయచేయండి. ఏ విషయంలో వారు ఆశీర్వదింపబడాలనుకుంటున్నారో ఆ విషయాలలో వారిని తండ్రి ఇంకనూ దీవించండి, ఇంకనూ బలపరచండి, ఇంకనూ హెచ్చించండి తండ్రి. అయా, పేరు పేరున అడుగుతున్నాం తండ్రి, పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో అవసరతలతో, ఎన్నో తలంపులతో, ఎన్నో సమస్యలతో ఈ రాత్రిన ప్రతి బిడ్డ కూడా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. మీ సహాయం అనుగ్రహించండి నాయన. అయ్యా, అడుగుతున్నామయ్యా, అనారోగ్యంతో ఉన్న వారందరిని బట్టి అడుగుతున్నామయ్యా. మీ దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తూ ఉండంగా నా నోట నుంచి వచ్చే మాటను అయ్యా మీరు రూఢీపరచబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డ స్వస్థత ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, మైగ్రేన్ హెడ్ఏక్స్ నుంచి విడుదల దయచేయండి, కంటి సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల దయచేయండి, బ్రెయిన్ సంబంధమైన సమస్యల నుంచి విడుదల దయచేయండి, గొంతు ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి, ఊపిరితిత్తుల సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. గుండె సంబంధమైన వ్యాధుల నుంచి విడిపించండి, నరాల బలహీనతల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే నాయన కిడ్నీ సమస్యలతో ఉన్నారో, ఎవరైతే లివర్ సమస్యలతో ఉన్నారో, ఎవరైతే ప్రభువా చర్మ సంబంధమైన వ్యాధులతో ఉన్నారో, అయా రక్త సంబంధమైన వ్యాధులతో ఉన్నారో వారిని మీకు అప్పగిస్తుండగా సంపూర్ణ స్వస్థత వారికి ఇవ్వండి తండ్రి. అదే విధంగా నాయన మోకాల నొప్పుల నుంచి విడిపించండి, పీసీఓడి సమస్యల నుంచి విడుదల దయచేయండి, ఆర్థరైటిస్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. షుగర్స్, బీపీస్, థైరాయిడ్స్ ఏవి ఏ బిడ్డకు లేకుండా సహాయము దయచేయండి ప్రభువా. నాయన చెవి సంబంధమైన వ్యాధుల నుంచి విడిపించండి, స్వస్థత దయచేయండి ప్రభువా. అయా, డిప్రెషన్ లో ఉన్నారు, ఆ డిప్రెషన్ లో నుంచి బిడ్డలను లేవనెత్తండి నాయన. ఎవరైతే అంధకార క్రియల చేత పీడించబడుతున్నారో యేసు నామములో సంపూర్ణ విడుదల వారికి అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా ప్రార్థిస్తున్నామయ్యా, భయంకరమైనటువంటి రోగాలు, క్యాన్సర్స్, పెరాలసిస్లు, చెప్పుకోలేని వ్యాధుల నుంచి కూడా అయా మీరు స్వస్థత ఇవ్వగలరని నమ్ముతుండగా బిడ్డలకు తండ్రి ఈ సమయంలో స్వస్థత ఇవ్వమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నాయనా, అదే విధంగా అప్పుల సమస్య నుంచి లేవనెత్తండి. బిడ్డలు మోసపోయారు, నష్టపోయారు, అయా ఉద్యోగాలు కోల్పోయారు, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిని ఈ రాత్రి కాలంలో ఎదుర్కొంటున్నారు. ఆ కుటుంబాలను దర్శించండి అయా, వారి గృహంలో సమృద్ధిని కలగచేయండి తండ్రి. ఆయన ప్రార్థిస్తున్నాం, ఎవరైతే బిడ్డలు సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నారో, హృదయంలో నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నారు, ఎప్పుడు గొడవలతోనే ఉంటున్నారో వారిని దర్శించండి అయ్యా. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా, రక్త సంబంధికుల మధ్య గొడవలు లేకుండా అయా, యవన బిడ్డలకు
తల్లిదండ్రులకు మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా ప్రభువా సమాధానంతో నింపండి. అటువంటి ఆలోచనలు కలగజేస్తున్న అపవాది క్రియలను లయపరచండి తండ్రి. అదేవిధంగా ప్రార్థిస్తున్నామయ్యా, ఎంతో మంది బిడ్డలు కోర్టు కేసులో చిక్కుబడ్డారు, కేసుల నుంచి విడిపించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని దయచేయండి. ఎవరైతే గృహాల కోసం ప్రార్థిస్తున్నారో గృహమును అనుగ్రహించండి. ఎవరైతే బిడ్డలు తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగాన్ని దయచేయండి. ఆయా దేశాల్లో ఉంటున్నారు ప్రభువా, ఎవరు వారిని ఏమి చేయకుండా క్షేమాన్ని దయచేయండి తండ్రి. వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో, పాస్పోర్ట్స్ లో సహాయం అనుగ్రహించండి తండ్రి. నాయనా ప్రార్థిస్తున్నాము, ఈ రాత్రి కాలంలో ప్రయాణిస్తున్న వారు, పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు తండ్రి, క్షేమముగా ఉండుటకు కృప దయచేయండి ప్రభువా. నాయనా దుర్వ్యసనాలు కలిగి మారు మనసు లేక ఉన్న ప్రతి ఒక్కరికి నీ మారు మనసు దయచేయమని, దుర్వ్యసనాల నుంచి విడిపించమని అయ్యా, మా భారతదేశాన్ని, ప్రజలను, దేశము చుట్టూ కావలిగా ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, అలసిపోయిన దేహములతో మేము అందరము కూడా సేద తీరబోతున్నాం. మా అందరికి మంచి నిద్ర, కంటి నిండా నిద్ర దయచేయండి. అంధకార క్రియలను లయపరచండి. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన, అయా నిద్ర లేమి, పీడకల సమస్యల వలన ఎవ్వరు కూడా ఈ రాత్రి కాలంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా సుఖముగా సేద తీరే కృపా సహాయము మీరే దయచేయమని అయా, మరలా మేమందరము ఉదయాన్నే మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యం అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.